నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకరణలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో 3వ రోజు వేడుకగా వాహన సేవలు. యువతకు ఉపాధి కల్పించుటకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న బర్డ్ ఫ్లూ వ్యాధి. కోళ్ల ఫారంలో పనిచేసే సిబ్బంది మాస్కులు, గ్లౌజులు తప్పనిసరిగా వాడాలి. పక్షులకు సోకే వైరస్ మనుషులకు వచ్చే అవకాశాలు తక్కువ. వైద్యులు. తిరుపతి జిల్లా కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం సభ నుంచి బాయ్కాట్ మేయర్. అనుచిత వ్యాఖ్యలు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారి సంజాయిషి ఇవ్వాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన గురువారం ఉదయం 8 గంటలకు అనంత తేజమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ నరసింహుడి అలంకారంలో సింహవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు 3వ రోజు ఉదయం దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైనది. సింహరూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తోంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా స్వామివారు నిరూపించారు. వాహన సేవల అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సుముఖ కరుణే క్షణం సులభ నరసింహం, సుముఖ కరుణే క్షణం సులభ నరసింహం. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా హీలోక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డాక్టర్ షీలా లోక్నాథన్ నిర్మించిన కిల్ గేమ్ స్టార్ట్ షార్ట్ ఫిల్మ్ను ఈ నెల 24వ తారీఖున యూట్యూబ్లో విడుదల చేయనున్నట్లు షీలా లోక్నాథన్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ చిత్ర యూనిట్ పాల్గొని ప్రసంగించారు. ఆధునిక సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై సామాన్య మహిళ ఆత్మస్థైర్యంతో ఎలా ప్రతిఘటించాలనే నేపథ్యంలో ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మించడం జరిగిందని యూనిట్ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగానే తిరుపతి ప్రెస్ క్లబ్లో ట్రైలర్ను విడుదల చేశారు. ప్రస్తుత సమాజంలో మహిళా సాధికారతకు చైతన్యపరచడానికి రూపొందించినటువంటి ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వారు తెలియజేశారు. హీలోక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డాక్టర్ షీలా లోకనాథం గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. యాక్చువల్గా తను మ్యాక్సిమం మహిళా సాధికారత గురించి ఎక్కువగా ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆవిడ ఉమెన్స్ ఎంపవర్మెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఎక్కువగా మహిళా సాధికారతను నిరూపించే చిత్రాలు తీయడం, అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎక్కువగా చేస్తుంటారు. సో అందులో భాగంగా ఈ కిల్ గేమ్ స్టార్ట్ అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఒకటి రీసెంట్గా ఫినిష్ చేయడం జరిగింది. ఈరోజు శుభదినమని ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ ఒక ప్రాజెక్ట్తో వచ్చానంటే మీరందరి సహకారం నాకు ఉంటుందని కిల్ గేమ్ స్టార్ట్స్ అనే ఫిలిం క్రైమ్ థ్రిల్లర్కి సంబంధించింది. సో ఇందులో సిఐడి పాత్ర వహిస్తున్నాను. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే విమెన్స్ ఎంపవర్మెంట్ పైన. నేను ఆల్రెడీ మోటివేషనల్ స్పీకర్ని. సో మనం వెళ్ళి అందరికీ చెప్తూ ఉన్నా ఒక డ్రామా మెథడ్లో వాళ్ళకి తెలియజేయాలని, విమెన్కి నేను ఒక మంచి గిఫ్ట్గా రాబోయే విమెన్స్ డేకి ఒక మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఒక మంచి గిఫ్ట్గా వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్న మేల్ జనరేషన్ మీరందరి ఆశీర్వాదం లేకపోతే మేము ఆడవాళ్ళం ఏది సాధించలేమండి. మీరందరూ ఉండడం వల్లే ఆడవాళ్ళు సాధించగలుగుతున్నారు. అది ఖచ్చితంగా నేను గర్వంగా చెప్పగలను. సో దీంట్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి చూపించడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన పోలీస్ వ్యవస్థ ఎలా వర్క్ చేస్తుంది, వాళ్ళ స్టైల్లో వాళ్ళ ఆ కేసెస్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది చూపించడం జరిగింది. సో ఇంకా ఆర్టిస్టుల పరంగా వస్తే ప్రతి ఒక్కరూ ఒక కీ రోల్స్ అని చెప్పొచ్చు. లేడీస్ని బేస్ చేసి ఇప్పుడున్న జనరేషన్లో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దీన్ని ఎలా ఎదుర్కోవాలి, దీన్ని ఎలా అరికట్టాలి, ఉమెన్స్ అనే వాళ్ళు ఎలా పవర్ఫుల్గా ఉండాలి, ఎదుటి వ్యక్తి మగవాడ బలవంతుడని కాదు, ఫస్ట్ వాళ్ళ సెల్ఫ్ వాళ్ళు బలంగా ఉండాలి. ఎదుటి వాళ్ళు ఎవరున్నా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకంటూ వాళ్ళు ధైర్యం తెచ్చుకొని ఉండేలా ఈ
ఫిలిం ఏంటంటే లేడీసు జనాల్లో తిరిగేటప్పుడు కూడా వాళ్ళు ఎంతో ధైర్యంగా తిరగాలి, ఎవరికి భయపడకుండా వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండాలి అన్నట్టు లేడీస్ని బేస్ చేసి తీయడం జరిగింది. ఇటీవల రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాలలో పలు పౌల్ట్రీ యజమానులు కోళ్ల ఫారాలలో పక్షులకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకడంతో వేలాదిగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో ఇటు రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాక ప్రజలు కోళ్ల మాంసం తినడానికి భయాందోళనకు గురవుతున్నారు. బర్డ్ ఫ్లూపై V7 సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. అయితే ఇటు రాయలసీమ ప్రాంతాలలో కూడా ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. దీంతో ప్రజలు కూడా బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన పక్షులు తినడానికి వెనుకంజ వేస్తున్నారు. ఆర్థికంగా కోళ్ల ఫారాల యజమానులు తీవ్ర నష్టాలకు గురయ్యారని చెప్పాలి. బర్డ్ ఫ్లూ వ్యాధి కేవలం కోళ్లకు సంక్రమించే వ్యాధి మాత్రమే అని వైద్యులు అంటున్నారు. కానీ ఇది ప్రధానంగా పక్షులలో కనిపించే ప్రమాదకరమైన వైరస్. కొన్ని సందర్భాల్లో ఇది మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉంటుందని, ఇది ప్రధానంగా H5N1, H7N9 ఉపరకాల్లో ఉంటుంది. బర్డ్ ఫ్లూ వ్యాధి సోకడంతో ప్రజలు కోళ్ల మాంసం తినడానికి ఆసక్తి కనబరచడం లేదు. దీంతో చికెన్ షాప్లో యజమానులకు భారీ స్థాయిలో అమ్మకాలు పడిపోయాయి. దీనికి సంబంధించిన వైద్యాధికారులు కూడా రైతులకు, ప్రజలకు సూచనలను, అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. బర్డ్ ఫ్లూ అనేది చాలా ఎక్కువ కేసులు వస్తున్నాయి. బర్డ్ ఫ్లూ చాలా ప్రాణాంతకమైనది అని మనం అందరం ఇక్కడ చాలామంది అనుకుంటున్నారు ప్రజలందరూ. ఇక్కడ దీని గురించి కొన్ని మా హాస్పిటల్ నుంచి ప్రజలకి తెలియజెప్పాలనే మంచి ఉద్దేశంతో ఇది మేము చెప్తున్నాము. ఈ బర్డ్ ఫ్లూ అనేది మామూలుగా ఫ్లూ జ్వరం ఎలా వస్తుందో అటువంటి బర్డ్ ఫ్లూ అనేది అటువంటి ఫ్లూ జ్వరం ఇది. అయితే ఇదేంటంటే ఇది కనుక కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటే, అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి కొద్దిగా ఏజ్డ్ పీపుల్ అయినప్పుడు, అలాగే బాగా చిన్నపిల్లలు అయినప్పుడు, అలాగే వారికి ఇంకా ఏదైనా కోవిడ్ ఏ విధంగా ప్రాణాంతకం అవుతుందో, అంటే కొన్ని బాగా డయాబెటీస్ ఉండి ఇతర వ్యాధులు ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రమాదకరం. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఇటువంటి కేసులు ఒక 2 రోజులైనా ఎక్కువ జ్వరము ఇటువంటిది వచ్చినప్పుడు దగ్గరున్న మంచి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుని ఏదైనా ఉందేమో చెక్ చేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ ఏంటంటే బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు ఇంకో కొత్త జనాలు అనుకుంటుంది అంటే చికెన్ తినడం వల్ల వచ్చేస్తుంది బర్డ్ ఫ్లూ అని ఒక అపోహ ఉంది. ఇక్కడ ఏంటంటే చికెన్ కానీ గుడ్లు కానీ ఏది మాంసం కానీ తిన్నప్పుడు కూడా ఏంటంటే అది కనుక సరి అయిన పద్ధతిలో దాన్ని వండినట్లయితే, అంటే ఆ టెంపరేచర్కి మామూలుగా ఈ ఫ్లూ వైరస్ అనేది మనకి మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ విషయం గురించి క్లారిఫికేషను. ఎక్కువ ఉష్ణోగ్రతలో కోళ్ల మాంసాన్ని ఉడికించి తీసుకోవాల్సిన అవసరం ఉందని, చికెన్ సెంటర్లోనూ కోళ్ల ఫారంలో పనిచేసేవారు మాస్కులు, చేతులకు గ్లౌస్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. తిరుపతి నగరంలో గత వారం రోజులుగా చికెన్ ధరలు భారీ స్థాయిలో తగ్గడంతో చేపలు, మాంసానికి ఎక్కువ గిరాకీ పెరిగింది. మార్కెట్లో చేపలు గతంలో కంటే రేట్లు ఎక్కువ పలికినా ప్రజలు అటువైపు మొగ్గు చూపుతున్నారు. ఏదేమైనా కోళ్లకు సంక్రమించిన ఈ వ్యాధి మనుషులకు సోకే ప్రభావం తక్కువగా ఉంటుందని, అయినా ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని, వైద్యుల సలహాలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఏంటంటే ఆ టెంపరేచర్లో వైరస్ బతకదు. అందుకని బాగా కుక్ చేసిన చికెన్ తిన్నా కూడా బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం లేదు, పూర్తిగా అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే సరిగా కుక్ చేయకుండా ఉన్న మీట్ తిన్నా, లేదా కొంతమంది ఏంటంటే ముక్కలు చికెన్స్ కానీ, నేను వెజిటేరియనే కానీ బట్ చికెన్ ముక్కలు పెద్ద పెద్దవి కట్ చేయకుండా దానికి ఒక మీడియం సైజులో కట్ చేసి డీప్ దానికి కుకింగ్ అంతా కరెక్ట్గా చేస్తే లోపల కోల్డ్ స్పాట్స్ లేకుండా ఉన్నట్టయితే వైరస్ వచ్చే అవకాశం పూర్తిగా లేదు. అందుకని ఇది అపోహ మాత్రమే. మనము చికెన్ వండుకుని ఆ టెంపరేచర్లో వైరస్ ఉండదు కాబట్టి. కాకపోతే ఏంటంటే ఈ బర్డ్ ఫ్లూ కూడా ఏంటంటే అప్రమత్తంగా అందరూ ఉండడం మంచిది. ఏదైనా జ్వరము ఎక్కువ తీవ్రతరంగా ఉండి తగ్గకపోయినప్పుడు, ప్రత్యేకంగా ఇతర వ్యాధులు ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా చెక్ చేసుకుని ఏదైనా అవసరం ఉంటే కూడా మందులు, అన్ని రకాల యాంటీబయాటిక్స్ అవసరమైనవి కూడా అన్నీ మనకు అందుబాటులో పెట్టడం జరిగింది. సో ప్రజలు దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అలాగే అపోహలను మీరు నమ్మవద్దు, ధైర్యంగా ఉండమని చెప్తున్నాం. శ్రోతలకి నమస్కారం. ఇప్పుడు బర్డ్ ఫ్లూ గురించి అందరూ కలకలంగా భయపడడం, ఆందోళన చెందడం జరుగుతుంది. బర్డ్ ఫ్లూ అనేది ఒక ఇన్ఫ్లుయెంజా వ్యాధి. బర్డ్స్లో వచ్చి ఇన్ఫ్లుయెంజా అయ్యే వైరస్ వ్యాధి. ఈ పక్షులకి ముఖ్యంగా ఇప్పుడు మనకు పౌల్ట్రీలో చికెన్లో వచ్చిందని అందరూ తింటే వస్తుందనే ఆందోళన. ఈ పౌల్ట్రీలో వచ్చింది ఇది ఎలా వ్యాపిస్తుందంటే వాటి లాలాజలము, వాటి నుంచి వచ్చే కోల్డ్ నుంచి వచ్చే సెక్రేషన్స్, వాటి ఫీకల్ మెట్ అంటే వ్యర్థ పదార్థాలు, వీటిని అవి గాలిలో కలిసిపోయి మనకు అన్ని ఇన్ఫ్లుయెంజా లాగానే గాలి పీల్చినప్పుడు దాన్ని ఆ సర్ఫేస్ని టచ్ చేసి మనం నోట్లో పెట్టుకున్నప్పుడు, కళ్ళ మీద పడినప్పుడు, ఆ గాలిలో ఆ వైరస్ ఉన్నప్పుడు సోకుతుంటుంది.
ఇది ఎక్కువగా పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళకి దగ్గరగా ఉండే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ దానికి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఆ బర్డ్స్కి ఒకదానికి మనకు ఇన్ఫ్లుయెన్జా అలాగే మనుషులు వ్యాపించినట్టే అలా వ్యాపించి ఎక్కువ కోళ్ళు చనిపోవడం జరిగింది. అది మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో జరిగిందని మీరు వార్తలు వింటున్నాం కదా. సో అది బర్డ్స్లో మాత్రమే వచ్చింది. బర్డ్స్ నుంచి ఇది అరుదుగా మనుషులకి వ్యాపించవచ్చు. సో మనుషులకి వ్యాపించేది చాలా తక్కువ ఉంటుంది. అక్కడ వర్క్ చేసే వర్కర్స్కి ఎక్కువ ఉంటుంది. వాళ్ళని ఎక్కువ ప్రొటెక్షన్ తీసుకోవాలి. మనం ముందులాగే వాటిని హ్యాండిల్ చేస్తారు. వాటి చనిపోయిన బర్డ్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు గ్లౌస్ వేసుకోవడం, మాస్క్లు వేసుకోవడము, పర్సన్ పీపీ కిట్, వాటిని డిస్పోజ్ చేయడము కరెక్ట్గా. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటే అవి మనకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. పొరపాటున వాటి మాంసం తీసుకున్నప్పుడు ఏంటంటే ఒకవేళ అవి ఎక్కువ ఇన్ఫెక్ట్ అయి ఉండి వాటి వ్యర్థాలు కూడా కలిసి ఉండి ఆ మాంసం తెచ్చుకున్నప్పుడు అది మనం టచ్ చేసి దానివల్ల వస్తుంది. ఎందుకంటే అప్పుడు అది బతికుండదు మనకు తెచ్చుకున్నప్పుడు. కాబట్టి ఆ బతికున్నప్పుడే వాటి వ్యర్థాల నుంచి ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి సో మాంసం తినడం వల్ల వస్తుంది అనేది చాలా అపోహ మాత్రమే. సో అది ఎప్పుడు అంటే ఇది ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తుంది. లైవ్ బర్డ్స్తో చనిపోతూ ఉండేటప్పుడు వాటికి డిసీజ్ ఉన్నప్పుడు ఎక్స్పోజ్ అయితే ఎక్కువ వస్తుంది. అది కూడా మనకు వాటికి కలిగించినంత విధంగా మనకు ఫ్లూ అనేది రేర్గా జంతువుల నుంచి మనిషికి ట్రాన్స్మిట్ అయింది. ఎప్పుడన్నా కొన్ని మ్యూటేషన్స్ యాంటీజెనిక్ షిఫ్ట్ అనేది జరిగినప్పుడు మాత్రమే ఇట్లా మనకు హ్యూమన్స్ కూడా ఎక్కువ మందికి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నిసార్లు ఇది ట్రాన్స్మిట్, కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలా. సో ఇట్లా ఉన్నప్పుడు మనకేంటంటే ఈ చికెన్ మటన్ అంతా కూడా రా మెటీరియల్స్ రా చికెన్ అట్టే తీసుకుంటే వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఉడికించి తీసుకున్నప్పుడు అది వచ్చే అవకాశం చాలా తక్కువ. మనం ప్రిపేర్ చేసుకుని ఉడకబెట్టుకొని బాగా చేసి బాయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇవి తగ్గిపోతుంది, చనిపోతాయి వైరస్. కాబట్టి ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే డెడ్ పక్షుల్ని తినడం, డెడ్ పక్షుల్ని తెచ్చుకొని ఫ్లూ వచ్చి చనిపోయిన పక్షుల్ని పట్టుకొని వాటితో చేయడం అనేది దానికి రిస్క్. అట్లా వచ్చినప్పుడు మాత్రమే రిస్క్ ఉంటుంది. కాబట్టి అందరూ గమనించాల్సింది, ఇప్పటికైతే మనకు హ్యూమన్స్లో ఈ బర్డ్ ఫ్లూ వచ్చినట్టు ఆధారాలు లేవు. అది చికెన్ పౌల్ట్రీస్లో అయితే వచ్చినాయి. ఆ చనిపోయిన వాటిని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు సరైన పద్ధతిలో వాటిని డిస్పోజ్ చేస్తున్నారు. కాబట్టి ఆందోళన చెందకుండా ఉంటే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నిర్వహిస్తున్న ఉమ్మడి ఏపీ పీజీ సెట్ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని బుధవారం ఎస్వీ యూనివర్సిటీ ఏడీ బిల్డింగ్ ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. మా యొక్క కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకుంటామని చెప్పినటువంటి ఈ నారా లోకేష్ గారు, మీరు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర నిర్వహించారు. మీరు ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా, ఎక్కడ ర్యాలీలు పెట్టినా, ఎక్కడ మీటింగ్లు పెట్టినా సరే విద్యార్థులకు ఇచ్చిన మాటని అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పరిష్కారం చేస్తామన్నారు. 8 నెలల పైన అవుతా ఉంది. ఎక్కడైనా పీజీ విద్యార్థులకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ని రద్దు చేస్తామని చెప్పి మీరు ఇచ్చిన మాటని పక్కన పెడుతున్నారు. మేము అడుగుతున్నాం, ఈ రోజు యూనివర్సిటీలు నిర్వీర్యం అయిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కొన్ని దాదాపుగా 26 పైచీలకు ఉన్నటువంటి యూనివర్సిటీలు ఈ రోజు విద్యార్థులు లేక నిర్వీర్యం అయిపోతున్నాయి. మేము ఒకటే విద్యార్థి సంఘాలకు కోరుతా ఉన్నాం, అయ్యా రాష్ట్ర ప్రభుత్వాన్ని గానీ లేకపోతే విద్యాశాఖ మంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాం, 2021 ముందుకు ఏ రకంగా అయితే ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకుంటా అదే విధంగా కామన్ ఎగ్జామ్ ఇవ్వాలి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పీజీ విద్యార్థులు అడ్మిషన్ కావడానికి ఒకే పరీక్ష నిర్వహిస్తున్నారు, దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా మేము అన్ని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఎస్వీ యూనివర్సిటీ వేదికగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ పీజీ సెట్ ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు అన్ని ఐక్యతతో ఈ రోజు ఇక్కడ కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులకు మాట ఇచ్చారు, మీ మాట నిలబెట్టుకోవాలని ఈ రోజు ఎస్వీ యూనివర్సిటీ వేదికగా మేము విద్యార్థి సంఘాలు మేము అడుగుతున్నాం. ఆ రోజు ఏదైతే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చాడో ఆ హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో గాలికి వదిలేసినటువంటి వాస్తవం. అయ్యా లోకేష్ గారు, మీరు ఇప్పటికైనా స్పందించి ఏపీ పీజీ సెట్, ఏపీ ఆర్ సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విధానాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి ఏ యూనివర్సిటీ పీజీ సెట్ ని, ఏ యూనివర్సిటీ ఆర్ సెట్ ని అదే యూనివర్సిటీ నిర్వహించాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఏ యూనివర్సిటీ సంబంధించి ఆ యూనివర్సిటీ పీజీ సెట్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి భారీ ఎత్తున ఉద్యమిస్తాం. అలాగే నారా లోకేష్ గారికి గతంలో కూడా అనేక సార్లు వినతి పత్రాలు అందించాం. వినతి పత్రాలు కేవలం డస్ట్బిన్లుగా పరిమితమైనా కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి పరిమితం కాలేకపోయాయి. సో ఇప్పుడైనా ప్రభుత్వం గుర్తించి, ఈ ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించి విద్యార్థులకు న్యాయం చేసి ఉన్నత విద్య చదువుకోవడానికి అవకాశం ఇస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ను అదేవిధంగా జీవో నంబర్ 77ను కూడా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. అదే ఆ ఎన్నికల హామీలో భాగంగా మాటలు నిలబెట్టుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఉద్యమాలు చేపడతామని ఐక్య విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. గణనీయంగా విశ్వవిద్యాలయాల్లో పీజీ చేసే విద్యార్థులు తగ్గిపోతున్నారు. అక్కడ క్లాసులో ఖాళీ కుర్చీలకు పాఠాలు చెప్పే రోజులు వస్తున్నాయి. కాబట్టి వెంటనే కూడా విద్యాశాఖ మంత్రి గారు దీనిపై చర్యలు తీసుకునేసి ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ టెస్టు నిర్వహించాలనేసి మేము కోరుతున్నాం. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన గురువారం ఉదయం 7 గంటలకు శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై కటాక్షించారు. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. చీకటిని ఛేదించి లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడు. సూర్యుని ప్రభ లోకబంధువైన కోటి సూర్య ప్రభామూర్తి శివదేవుడికి వాహనమైంది. మాయా మోహంధకారాన్ని తొలగించే సోమస్కందమూర్తి భక్తులకు సంసార తాపాన్ని తొలగిస్తున్నారు. అనంతరం శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. వాహన సేవలో ఆలయ డిప్యూటీఓ దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని ఓ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వివాదంలో తనను అతిక్రమించి అవమానించేలా ప్రవర్తించిన కార్పొరేషన్ అధికారి మహాపాత్ర తనకు సరైన సంజాయిషి ఇవ్వాలని నగర మేయర్ డాక్టర్ శిరీష డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం నుంచి బాయ్కాట్ చేశారు. గురువారం ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు బడ్జెట్ సమావేశం మీటింగ్లో కార్పొరేటర్లు, కమిషనర్తో పాటు అధికారులు పాల్గొనగా మేయర్ శిరీష తనకు జరిగిన అవమానం విషయంపై క్లారిటీ ఇవ్వాలని సమావేశ సభలో కోరారు. తనకు జరిగినట్లు భవిష్యత్తులో మరొక మేయర్కు జరగకూడదని తెలియజేశారు. 2025-26కి ఫైనాన్షియల్ ఇయర్కి బడ్జెట్ మీటింగ్ని వాళ్ళ కండక్ట్ చేయడం జరిగింది తిరుపతి నగరపాలక సంస్థ. సో బడ్జెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది మన వ్యక్తిగతమైనది కాదు. తిరుపతి ప్రజల శ్రేయస్సు కోసం బడ్జెట్ రూపొందించడం వల్ల ఆ బడ్జెట్ కౌన్సిల్ మీటింగ్ మేము దానికి మా సహాయ సహకారాలు, మా కార్పొరేటర్స్ అందరూ కూడా హాజరయ్యి వాటిని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత సాధారణ సమావేశంలో ఒక 40 సబ్జెక్ట్స్తో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. పర్సనల్గా యాజ్ అ మేయర్గా నాకు జరిగిన అవమానం గురించి ఆవేదనతో నేను కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. అంటే మీకు అందరికి కూడా తెలుసు, మా కార్పొరేటర్ భవనం మీదికి పట్టణ ప్రణాళిక విభాగం అధిపతి అయినటువంటి మహాపాత్ర అనే ఒక ఉద్యోగి దాని మీద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని ఆయన అక్కడికి రావడం జరిగింది. అప్పుడు మేయర్గా నేను అక్కడికి, మా కార్పొరేటర్ కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త అభినయ్ గారు, వైఎస్ఆర్సీపీ లీడర్స్, చాలామంది కార్పొరేటర్స్ అందరు కూడా ఆ భవనం మేము ఆయన ఉద్యోగరీత్యా బాధ్యతలు నిర్వర్తించడం గురించి మేము ఆ రోజు ఏమీ క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు కూడా నేను కౌన్సిల్లో దాని గురించి మాట్లాడలేదు. ఆయన ఆ రోజు నా పట్ల ప్రవర్తించిన తీరు చాలా దురుసుగా ఉండింది. చాలా అంటే అగౌరవపరిచే విధంగా ఉంది. మేయర్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఆ చైర్కి గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఒక పై స్థాయి అధికారి అలా ప్రవర్తించినప్పుడు అతని కింద పనిచేస్తున్న అధికారులు కూడా ఆ విధంగానే కార్పొరేటర్స్తో, రేపు మేయర్స్తో కూడా ఇలాగే ప్రవర్తిస్తారు. ఆ రోజు కూడా నేను అడిగింది ఒకటి, మీరు ఓనర్కి కాంటాక్ట్ అయ్యారా, ఆయనతో మాట్లాడారా? యాక్ట్ ప్రకారం అయితే ఓనర్కి కనీసం నోటీస్ ఇవ్వాలి, ఆయన అందుబాటులో లేకపోతే అతికించాలి. అట్లీస్ట్ నేను అడిగిందంటే మీరు ఓనర్ని కాంటాక్ట్ అయ్యారా? అవసరం లేదు, అలా వేలు పెడుతూ అవసరం లేదు ఇలా అని చూపించారు. దానికి వీడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇది నేను ఆయన మీద ఆరోపణ కాదు, నా బాధ, నా ఆవేదన. నేనేం చెప్పాను కమిషనర్ గారికి, మీరు అటు ఈ విధంగా ప్రవర్తించినటువంటి అధికారిని మీరు కనీసం ఎక్స్ప్లెనేషన్ అడిగారా ఇంతవరకు? డిడ్ యూ కాల్ ఫర్ ఎక్స్ప్లెనేషన్
అని అడిగాను. చర్యలు మళ్ళీ అట్లీస్ట్ మీకు మీ దృష్టిలో అయితే ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ వచ్చింటుంది. హ్యావ్ యూ టేకెన్ ఎనీ ఎక్స్ప్లెనేషన్? ఆయనే కాదండి, ఇంకా ఇద్దరు అధికారులు కూడా, ఆయన పేరు మధు, వంశీ అనుకుంటా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, వాళ్ళు కూడా చాలా దురుసుగా, మీరు అందరు కూడా వీడియోస్ ఉన్నాయి చూడొచ్చు, నేను వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారా ఇంతవరకు అని అడిగితే దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు అక్కడ ఎక్స్ప్లెనేషన్ క్షమాపణ చెప్పడము ఇది సరైన పద్ధతి కాదు. మీటింగ్ వేదిక చేసుకోవడం సబబు అంటే కనీసం ఇంతవరకు కనీసము కమిషనర్ గారు కానీ ఆ డీసీపీ గారు కానీ, అంటే నేను ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ తెలుసు ఆ విషయం, వాళ్ళు వచ్చి కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. కనీసం నాతో వచ్చి ఈ విధంగా చేసినందుకు సారీ, మేము ఏదో ఉద్యోగరీత్యా స్ట్రెస్లో ఉన్నాం, నాతో ఏం అనలేదు. ఇక్కడ అందరూ ఉంటారండి, ఇది నా ఒక సమస్య కాదు, రేపు కార్పొరేటర్స్తో కూడా ఇలాగే ప్రవర్తిస్తారు. అందరూ ఉంటారు కాబట్టి దీన్నే వేదిక చేసుకొని మాట్లాడాను. అందరు అఫీషియల్స్ ఉన్నారు ఇక్కడ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంటారు, అందుకే ఇది వేదికగా చేశాము. అండ్ బడ్జెట్ మీటింగ్ని ఎక్కడ కూడా మేము ఇంటర్ఫియర్ చేయలేదు, దాన్ని ఆపలేదు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తిని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఘనంగా సన్మానించారు. కలియుగంలో భారత చరిత్రను తిరగరాయడానికి మొదటి 100 ముఖ్యమైన విషయాలు పుస్తకాన్ని రచించి భారతీయులలో చైతన్యాన్ని కలిగించిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తిని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ భారతదేశ చరిత్రను బ్రిటిష్ వారు రాయలేదని వారు తయారు చేశారని అన్నారు. క్రైస్తవ శకం యొక్క సంఖ్యల నుండి భారతదేశ చరిత్రను బయటకు తీసుకురండి, ఆరుల దండయాత్ర సిద్ధాంతాన్ని తిరస్కరించండి, ఆర్య ద్రావిడ విభజనను వ్యతిరేకించండి, సింధులోయ నాగరికత సిద్ధాంతాన్ని విస్మరించండి, జంబూద్వీప, భరతవర్ష మరియు భరతఖండ సరిహద్దులను మళ్లీ గుర్తించండి, షోడశ జానపద సిద్ధాంతాన్ని విస్మరించండి, చతుర్యుగ, మహాయుగ, మన్వంతర, కల్ప, పరార్థ, సమయ గణన వ్యవస్థను అమలు చేయండి, భారత చరిత్రలో యుధిష్ఠిర శకాన్ని కలియుగ ఆరంభంగా అంగీకరించండి, విక్రమ శకం మరియు శాలివాహన శకాలను పంచాంగాలకు పరిమితం చేయడం మానుకోండి మరియు జీవితంలోని అన్ని రంగాలలో వాటిని అంగీకరించండి అనే పలు విషయాలపై ఆచార్య రాణి సదాశివమూర్తి రచించిన పుస్తకం భారతీయులను జాగృతం చేసే విధంగా తయారు చేయబడిందని తెలిపారు. మనం చేస్తున్నటువంటి పని ఏమిటంటే పాశ్చాత్యులు రాసినటువంటి గ్రంథాలను ఆధారంగా చేసుకొని మన భారతదేశాన్ని, మన యొక్క భారతదేశపు చరిత్రను గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందుకని మనకి గట్టిగా చెప్పాలంటే 200 సంవత్సరాల ప్రయత్నంతో ఈ భారతదేశ చరిత్రను బ్రిటిష్ వాళ్ళు రాయలేదు, తయారు చేశారు. వాళ్ళు వాళ్ళ యొక్క బ్రిటన్లో కూర్చొని కనుక ఆ విధంగా చేసి ఎన్నో రకాలైనటువంటి ఈ అవకతవకల్ని వాటిలో చొప్పించారనమాట. వాటినన్నింటినీ కూడా తొలగించి మళ్ళా మనం తిరిగి మన భారతదేశపు ఇతిహాసాన్ని, చరిత్రను రాసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున ఉన్నది. దానికోసం అని చెప్పేసి ఈ జూలియన్ క్యాలెండర్ జూలియస్ సీజర్ ద్వారా ప్రవేశపెట్టబడినటువంటిది, అదేవిధంగా గ్రెగేరియన్ క్యాలెండర్ అనేటువంటివి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి వేదిక యూనివర్సిటీలో భారతదేశ చరిత్ర, సనాతన చరిత్ర గురించి ఒక 100 అంశాలు ఎంచుకుని దాని మీద చక్కని విశ్లేషణతో పుస్తకం రాసినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ రాణి సదాశివమూర్తి గారిని ఈ తిరుపతిలోని ప్రముఖులు, రాయలసీమ రంగస్థల కళాకారులు అందరూ చేరి గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో వారు మంచి రచన చేసి భావి తరాలకి ఈ భారతదేశ సనాతన చరిత్రను అందించినందుకు వారిని సదాశివమూర్తి గారిని సన్మానించడం జరిగింది. ఈరోజు అభినందిస్తూ వారు అదే కాకుండా తెలుగు మర్చిపోతున్న, తెలుగు తిథులు, వార, నక్షత్రాలు మర్చిపోతున్న వారికి జనవరి 1 కాకుండా తెలుగు నెలలు, తెలుగుతో మొదలుపెట్టినటువంటి క్యాలెండర్ కూడా రచించి మన ప్రజలందరికీ ఇస్తున్నారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ తెలుగుని తెలుగింపజేయటం కోసం ఇలాంటి రచనలు మరిన్ని వారు సాగించాలని, ఇప్పటికీ ఎన్నో గేయ కథ రచనలు చేసినటువంటి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ దైవ సేవకులుగా భావించే టీటీడీ ఉద్యోగిని నోటికొచ్చినట్లు అసభ్యకరమైన పదజాలంతో పరమ పవిత్రమైన శ్రీవారి ఆలయ ముఖద్వారం వద్ద చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ తెలిపారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాలక మండలిలో
ఒక సభ్యుడైనటువంటి నరేష్ గారు ఒక బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఉంటున్నామని కూడా మర్చిపోయి టీటీడీ ఉద్యోగస్తులని మీద మాట్లాడిన మాటలు మనమందరం కూడా విన్నాం. నిజంగానే అలాంటి మాటలు సభ్య సమాజంలో మాట్లాడడానికి కానీ మరియు వినడానికి కూడా చాలా కించపరిచే విధంగా భావించే మనం అలాంటిది ఒక పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో ఆ గుడిలో శ్రీవారి సన్నిధిలో అలాంటి మాటలు, అది కూడా ఒక టీటీడీ ఉద్యోగస్తుని గురించి ఆయన అలా మాట్లాడడం నిజంగానే చాలా చాలా విచారకరమైనది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా ఖండిస్తోంది. శ్రీవారి పాలక మండలిలో పాలక మండలి సభ్యుడిగా అవకాశం దక్కించుకున్నటువంటి వ్యక్తి అహర్నిశలు శ్రీవారి సేవ తప్ప మరే ఇతర పనులు తెలియనటువంటి దేవస్థానం ఉద్యోగి పట్ల ప్రవర్తించినటువంటి తీరు చాలా హేయమైనది. ఈ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగిని మాట్లాడడము థర్డ్ గ్రేడ్, మనం ఇంకా మాట్లాడలేనటువంటి అసభ్యమైనటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి అశ్లీలకరమైనటువంటి వాచాలతతో ఆయన ప్రవర్తించినటువంటి తీరు చాలా అభ్యంతరకరం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎంతో పవిత్రమైనటువంటి బాధ్యతగా తమ ఉద్యోగాన్ని భావిస్తూ శ్రీవారి సేవ చేసుకుంటూ, మరోవైపు అనేక ఇబ్బందులు దేవస్థానంలో ఇప్పటికే సిబ్బంది కొరత అనేక రకాలుగా ఉంది, ఎంతో ఒత్తిడి ఉంది. అయినప్పటికీ వారు సక్రమంగా వారి బాధ్యతలను విధులను నిర్వర్తిస్తుంటే నెత్తి మీద అహంకారంతో ఈ రకంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. అది కూడా శ్రీవారి ఆలయం లోపలికి వెళ్ళేటువంటి ప్రధాన ద్వారం ముందు నిలబడుకొని ఆ రకంగా మాట్లాడడమే కాకుండా ఆయన్ని బెదిరించడం, ఆలయం నుంచి వెనువెంటనే బయటకు వెళ్ళు అన్నటువంటి హుకుం జారీ చేయడం ఎంతవరకు సబబని మేము ప్రశ్నిస్తున్నాం. ఈయనకి ఒక ఉద్యోగిని బెదిరించేటువంటి హక్కు ఉందా పాలక మండలి సభ్యుడికి? ఒక ఉద్యోగిని విధుల నుంచి బయటకు పోవని ప్రశ్నించేటువంటి హక్కు పాలక మండలి సభ్యుడికి ఉందా? ఈయన ఏమన్నా ఈవో జేఈఓగా భావిస్తున్నాడా? లేదంటే చైర్మన్ తర్వాత నేనే చైర్మన్ అని ఏమన్నా ఆయన అనుకుంటున్నాడా? లేదంటే నేనేం చేసినా కానీ ఈ కూటమి ప్రభుత్వంలో అడ్డు అదుపు లేదని ఏమైనా భావిస్తున్నాడా? మాకైతే అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమలో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని, భూమి కేటాయించబడిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ యూనిట్ల స్థాపన నిర్దేశిత గడువులోగా ప్రారంభించాలని, పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ పీఎంఈజీపీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను లబ్ధిదారుల నుండి అందిన దరఖాస్తులను పరిశీలిస్తే 1278 దరఖాస్తులకు గాను 541 యూనిట్లు మంజూరు చేయగా 516 గ్రౌండింగ్ అయ్యాయని అధికారులు తెలుపగా, మిగిలిన వాటి మంజూరు కొరకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హత మేరకు సత్వరమే యూనిట్లు మంజూరు, పెండింగ్ దరఖాస్తుల గ్రౌండింగ్ చేయాలని సూచించారు. ఎంఎస్ఎంఈ సర్వే నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సింగిల్ డెస్క్ విధానంలో ఏప్రిల్ 2024 నుండి ఫిబ్రవరి 19 నాటికి 2109 పరిశ్రమలకు గాను 2077 అనుమతులు ఇచ్చామని, మరో 22 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం, ప్రింటింగ్ క్లస్టర్, తిరుపతి చీరలు మరియు ఇతర బహుళ ఉత్పత్తుల క్లస్టర్ రూపకల్పన మరియు నేయడం, నారాయణవనం ఏర్పాటుకు చేపట్టిన చర్యల పురోగతిపై సమీక్షించి వేగవంతం చేయాలని అన్నారు. పరిశ్రమకు సంబంధించిన అనుమతులు వివిధ శాఖల అధికారుల వద్ద ఉన్న పెండింగ్ అంశాలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. టీటీడీ ఉద్యోగి బాలాజీకి జరిగిన సంఘటనపై బుధవారం తిరుపతి నగరంలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద టీటీడీ ఉద్యోగుల సంఘం నాయకులు చీర్ల కిరణ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆలయ మహద్వారం వద్ద ఒక బోర్డు మెంబరు, గౌరవ స్థానంలో ఉన్నటువంటి బోర్డు మెంబర్ దూషించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన వాతావరణం టీటీడీ ఉద్యోగుల్లో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తాం, మీరు నియమిస్తారు, ప్రభుత్వము ఒక బోర్డు మెంబర్ని ఎందుకు నియమిస్తుంది? వాళ్ళు ఒక డివోటీ, వాళ్ళకు ఒక డిగ్నిటీ ఉంటుంది, ఒక డీసెన్సీ ఉంటుంది. వీళ్ళు వస్తే టీటీడీ ప్రతిష్టను, భక్తులకు సేవలు, మెరుగైన సేవలు చేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని బోర్డు మెంబర్లుగా ఇక్కడ నియమిస్తే, మీరు ఇక్కడ వచ్చి అధికార దాహంతో, అహంకారంతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీటీడీ ఉద్యోగుల్ని థర్డ్ క్లాస్ నా కొడక, ఆ కొడక, ఈ కొడక అనే అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు టీటీడీ
ఉద్యోగ సంఘ నాయకులందరూ ఏకతాటిపైకి వచ్చాం. మా ప్రణాళిక మేము నిర్ణయించుకుంటున్నాం. పెద్దలందరం కూడా కూర్చొని ఈ రోజు కానీ స్పందించకపోతే, అటు ప్రభుత్వం కానీ ఇటు మేనేజ్మెంట్ కానీ స్పందించకపోతే రేపు కూడా ఒక కార్యక్రమానికి కూడా పిలుపు ఇవ్వబోతున్నాం పెద్దలతో మాట్లాడుకొని. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. నరేష్ కుమార్ అనే బోర్డు మెంబర్ని రద్దు చేయాలి. అలాగే నరేష్ కుమార్ బోర్డు మెంబరు బాలాజీకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, టీటీడీ ఉద్యోగస్తులకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే మా ఉద్యమం ఉధృత స్థాయిలో కొనసాగుతుందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుపతి నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నోబెల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలిసి ఉపాధ్యాయుల సమస్యలు, హైస్కూల్ ప్లస్ పాఠశాలల బలోపేతం మరియు ఇతర సంబంధిత అంశాలపై చర్చించి వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు తక్షణం విడుదల చేయాలని, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇతర బిల్లులను సమీక్షించి వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమస్యలను నిశితంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కారం కల్పించేందుకు కృషి చేస్తానని సానుకూలంగా స్పందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకరణలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో 3వ రోజు వేడుకగా వాహన సేవలు. యువతకు ఉపాధి కల్పించుటకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న బర్డ్ ఫ్లూ వ్యాధి. కోళ్ల ఫారంలో పనిచేసే సిబ్బంది మాస్కులు, గ్లౌజులు తప్పనిసరిగా వాడాలి. పక్షులకు సోకే వైరస్ మనుషులకు వచ్చే అవకాశాలు తక్కువ. వైద్యులు. తిరుపతి జిల్లా కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం సభ నుంచి బాయ్కాట్ మేయర్. అనుచిత వ్యాఖ్యలు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారి సంజాయిషి ఇవ్వాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.